10 సంవత్సరాలు ఆల్రెడీ నేను చేసి చూపించిన, ఒక టేస్ట్ చూపించిన కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీ కి. అందుకోసానికి మళ్ళీ చేయగలుగుతాడని చెప్పి చేసి అవకాశం ఇచ్చారు నాకు. అవకాశాన్ని ఉపయోగించుకొని డెఫినెట్ గా మంచి పనులు చేస్తాను, ముందు కూడా బాగుంటుంది, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ప్రజలు ముందంటే ఇంకెన్ని రోజులు పట్టొచ్చు? ఇప్పుడు 1.5 కాలం అయిపోయింది, 100 రోజుల్లో 100 రోజులలో చేస్తామని చెప్పి నేను నాకు ఒక కాన్స్టిట్యున్సీ లెవెల్లో మాట్లాడింది లేకుంటది. ఇప్పుడు స్కీమ్స్ ఒక 6 స్కీమ్స్ దాంట్లో చిన్నవి కూడా ఉన్నాయి, చిన్న చిన్న పథకాలు ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ పార్టీ పరంగా ప్రభుత్వం చేసేది అవి ఉంటాయి, కానీ ఈ కాన్స్టిట్యున్సీకి ప్రత్యేకంగా నేను పార్టీ పరంగా వచ్చేటి రెగ్యులర్ గా ఇప్పుడు పెన్షన్స్ ఉంటాయి, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా ఇది 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీగా ఉన్నది, 500కు ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అవన్నీ ప్రభుత్వం ఆటోమేటిక్ గా చేస్తుంది. నేను ఒక ఎమ్మెల్యేగా చేసేది ఏముంటది అందులో. కాకపోతే ఇంకొక ఈయన ఉన్నాడు, బీదోడు ఉన్నాడు, తప్పులు ఏమైనా జరుగుతున్నాయా ఇవి చూసుకునేది తప్ప మిగతా ఏవి కూడా మనం అందులో కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఒక చెరువు కట్ట కూలిపోయి ఉంటది, ఒక బ్రిడ్జ్ పోయి ఉంటది, ఈ రోడ్డు లేకుంటది, ఒక కాలేజ్ లేదు, ఇట్లాంటివి ఉంటాయి కదా. వాటి మీద నేను చేయాల్సిన అవసరం ఉంది. వాటి మీద నేను ఫోకస్ పెట్టినా నేను సక్సెస్ అవ్వడానికి నాకు అవకాశం ఉంది అని చెప్పేసి మీకు అదే తెలియజేస్తున్నాను. అంటే మీరు సార్వత్రిక ఎన్నికల సమయంలో సార్ ఏదైతే పార్టీ ఇచ్చిన హామీలన్నీ కాకుండా వ్యక్తిగతంగా ఈ నియోజకవర్గాన్ని మీరు ఇచ్చిన ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో గతంలో చేయలేనటువంటివి చేయాల్సి ఉండి కూడా, చేయగలిగేటువంటి పరిస్థితి ఉండి కూడా చేయలేనటువంటి పనులను చేసినట్లు అయితే ప్రజలు పూర్తిగా విశ్వసిస్తారు. అదే పని నేను చేస్తూ ఉన్నా. ఇప్పుడు నేను చేస్తుంది అదే. గతంలో వాళ్ళు చేయలేనటువంటిది ఇప్పుడు చేయాలి, కృత నిశ్చయంగా ఉన్నాం. అందులోనూ ఇక్కడ వాటర్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి, డ్రింకింగ్ వాటర్ కావాలి. అంటే వాటర్ కావాలంటే సాగునీరు మెయిన్ ఎక్కువ ఇబ్బంది ఉంటుంది, తాగునీరు కూడా ఇబ్బంది ఉంటుంటుంది. ఉన్నాయి అవి చిన్న చిన్నవి ఉంటాయి, అవి కూడా చేస్తూ ఉంటుంటాం. అయితే ఈ విధంగా అవన్నీ కూడా కంప్లీట్ చేస్తే అంత ఇబ్బంది ఉండదు. అంటే కల్వకుర్తి అంటే ప్రధానంగా వ్యవసాయానికి సాగు రంగాన్ని నీళ్ళు అందిస్తే అన్ని సమస్యలు తీరిపోయినట్టేనా సార్? ఇక్కడ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ లో మోరోవర్ తెలంగాణలో కూడా 85% ఆఫ్ ద పీపుల్ ఫార్మర్స్. ఫార్మర్స్ కావాల్సింది ఏంటంటే వర్షాలు సకాలంలో రావాలి, పంటలు బాగా పండాలి, రైతాపి ఉంటారు. దానికి ఏంటిదనంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్ కొంత ఇంప్రూవ్ అయినాయి కాబట్టి అన్ని దేశాలతో పాటు మన దేశం కూడా అయింది, మన రాష్ట్రం కూడా ఇంప్రూవ్ అవుతూనే ఉంది కాబట్టి అందులో ఇంకా ఫార్మర్ అంటే రైతాంగం అంతా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళకు నీళ్ళు ఇచ్చినట్లయితే, సాగునీరు ఇచ్చినట్లయితే పూర్తి స్థాయిలో వాళ్ళు బాగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఇవ్వడానికి గత ప్రయత్నం చేసినా అది పూర్తి స్థాయిలో ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేసీఆర్ గారు చెప్పారు. అప్పుడు నేను కూర్చొని కరివెనలో అక్కడ ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కంప్లీట్ చేస్తాను, చేయలేకపోయాడు. ఏంటి నీళ్లు కూడా రాలేదు, ల్యాండ్ యాక్విజిషన్ కూడా కాలేదు, ఈ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కానీ ఏ కెనాల్స్ ఇంకా తవ్వలేదు. అది ఇప్పుడు ఈ ప్రాంత వాసే మరి రేవంత్ రెడ్డి గారు మరి అది కంప్లీట్ చేయాలి, దాని మీద బాగానే ఫోకస్ పెడుతుండని చెప్పేసి నేను అనుకుంటున్నా. అది బాగానే వర్క్ నడుస్తూ ఉంది. ఇంకా ఎప్పటి వరకు కంప్లీట్ అయిందని మీరు నెక్స్ట్ అడుగుతారు. అయితే రాబోయే 2 సంవత్సరాలలో 3 సంవత్సరాలలో అయిపోతుందని నేను ఫీల్ అవుతున్నా. అంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు అయితే ఇదైతే కంప్లీట్ అయిపోతుంది. ఎప్పుడు అడుగుతామని అడుగుతారు కాబట్టి సో అది ఒకటి ఉంటుంది. ఏదేమైనా కూడా కేఎల్ఐ ఇంపార్టెంట్ ఈ కల్వకుర్తికి. దాని మీద దాదాపు 50,000 ఎకరాలు పారడానికి అవకాశం. భగీరథ పంప్ హౌస్ అని కూడా ఏదో ఉంది, ఏం సార్ అది? ఆ ప్రాజెక్ట్ ఏంటది అసలు? నాకు ఐడియా దాని గురించి నాకు తెలియదు సార్. పంప్ హౌస్ అని పెట్టి దేనికి సంబంధించింది? అది ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? ఈ వాటర్ మామూలుగా ఇది మిషన్ భగీరథ వాటర్ కోసం ఇంటికి వెళ్తుంటాయని ఎలాగో పైప్ లైన్ వేసినారు, గతంలోనే వేసి ఉన్నారు. అక్కడక్కడ డిస్టర్బెన్స్ ఉన్నాయి, మళ్ళీ చేస్తూనే ఉంటుంటారు. ఇక్కడ ప్యూరిఫికేషన్ ప్లాంట్ కూడా ఉంటుంది ఇంకా మనం కొద్దిగా ముందుకు వెళ్తే. ఇక్కడ ఈ వాసుదేవ్ పూజ కదా, అది కూడా మనం వెళ్తా ఉంటాం. జస్ట్ 2 minutes అక్కడికి వెళ్తాం. అభివృద్ధి పనుల విషయానికి వస్తే అనర్గళంగా చకచక టకటక బాగా మాట్లాడుతున్నారు. కానీ మేము ప్రజాస్పందనలో బాగా పొద్దున్న నుండి మేము ప్రజలతో కొంతమంది రామన్గల్ కావచ్చు, కడతాల నుంచి మొదలు పెట్టుకుంటే మీ నియోజకవర్గం మండలాలు కావాలని మీరు క్వశ్చన్ అలాంటిది చెప్పాల్సింది కూడా చెప్తాను కాబట్టి ఎలక్షన్ లో గెలిచిన తర్వాత నుంచి ఇప్పటి వరకు మేము చూడలేదు మా ఎమ్మెల్యే గారిని. వస్తారు హైదరాబాద్ ఎప్పుడైనా చూసిన బాబుని? లేదు సార్.
మరి ఇక నేను ఎక్కడ పోయినా మరి నేనేం టూర్లు వెళ్ళలేదు. ఒక 2 రోజులు 3 రోజులు ఒక యూకే ఇదే ట్రిప్ తీసుకుపోయినారు, మంత్రి గారితో పోయినా. ఇక పర్సనల్ అయితే ఇక్కడ ఏం వెళ్ళలేదు. మరి రోజు ఇక్కడ తిరుగుతున్నా, నియోజకవర్గ ప్రజలకు 100% తిరుగుతున్నా. అది మరి ఎవరన్నా అన్నా కూడా మరి వాళ్ళకి ఎలా అనిపించిందో ఏంటో తెలియదు. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు కూడా ఏమి ఎప్పుడన్నా పెళ్లిళ్ళకి వచ్చిపోతుంటారు. అంటే మీ విషయంలో మీ కార్యకర్తలు, మీతో తిరిగిన నాయకులు, మిమ్మల్ని ఇన్నేళ్లుగా రాజకీయంగా మోసిన నాయకులు గతంలో ఎట్లా ఉండేనో ఆ రకంగానే ఉన్నారా, లేదంటే ఫోన్లు లేపకపోవడం, వాళ్ళకు అంతో ఇంత టైం ఇవ్వకపోవడం, ఆ రకమైన పరిస్థితులు మీ చుట్టుముట్టే ఏమైనా ఉన్నాయా అనేది ప్రశ్న. నాకు ఇప్పుడు మాట్లాడుతున్నాం సార్, ఇప్పుడు నేను ఫోన్ వచ్చినాయి, నేను ఎత్తలేను. అది పిఏ ఉంటాడు, 2 ఉన్నారు, వాళ్ళు చూస్తారు. అవి నాకు అవసరం ఉన్నాయి చెప్తారు. నాకు డైరెక్ట్గా వచ్చినాయి, నేను సాల్వ్ చేస్తుంటాను, మాట్లాడుతుంటుంటాను. అస్తమానం ఫోన్లోనే మాట్లాడుతున్నాం అని కూడా కాదు. అవసరం ఉన్నోళ్ళే చేస్తారు, అవసరం లేకుంటే అయితే చేయరు. నాకు చేయడానికి అట్లా అవకాశమే ఇవ్వండి. ఎందుకంటే అన్ని విధాలుగా ఉండి వాళ్ళు చేస్తుంటుంటారు కొన్నిసార్లు. ఇక మీకు అది అర్థం అవ్వాలి. ఇక ఆ టైంలో నేను చెప్పేది ఏముండదు, కట్ అయిపోతుంది. ఎందుకంటే అవసరం ఉండి చేసే వాళ్ళకి మనం సమాధానం చెప్పొచ్చు, పని చేయొచ్చు, అన్ని చేయొచ్చు. కాబట్టి ఇక్కడ 100కు 100% ఊళ్ళల్లో తిరిగి వాళ్ళ పని చేస్తున్నాం. అంటే కంపారిజన్ చేసుకుంటే మీరు గతంలో ఏముండే, ఇప్పుడు ఏం చేయగలుగుతుండ్రు, ఇప్పుడు ఏమి డెవలప్మెంట్కి వచ్చడానికి ఫండ్స్ తీసుకోగలిగింది అనేది ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. నేను తిరుగుతున్నామా లేదా, ఏం చేస్తున్నాము. ఈ విలేజ్ లో వెళ్ళిన క్రమంలో మిమ్మల్ని అడుగుతలేరా సార్? అంటే ఇచ్చిన హామీలు, తులం బంగారం ఏది, 500కు 4000 పెన్షన్ ఏది, లేదంటే 2000 వితంతు ఏది, ఈ రకంగా అనేకమైన ప్రశ్నలు ఉత్పన్నం అయితే లేదంటారా? ప్రజలు మీ దగ్గరికి వస్తలేరా? డెఫినెట్ గా అండి, ఆబ్వియస్లీ అడుగుతారు. అన్ని స్కీమ్స్ ఎట్ ఎ టైమే ఇంట్రడ్యూస్ చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పారు. వాళ్ళు 3-4 విడతలలో 30,000 50,000 వరకు చేశారు. ఎగ్జాక్ట్ గా చెప్పలేదు, ఎందుకంటే నా తాను ఏం డాటా లేదు, బట్ ఏది విన్నాము. అది ఎప్పుడు 8.5-9 సంవత్సరాలలో చేసింది. రుణమాఫీ చేసింది ఎంత రైతులకు అని అంటే దాదాపుగా ఒక 50,000 60,000 70,000 చేసి ఉంటారు. ₹1,00,000 చేస్తామన్నారు. అది వాళ్ళు చేయలేకపోయాను కదా. అట్లా అంటే నేను కూడా ఉన్నప్పుడు ఆ టైంలో నన్ను కూడా అడిగేవాళ్ళు, అప్పుడు కూడా అడుగుతుండ్రు వస్తాయా అని అడిగేవాళ్ళు. అది తక్కువ ఉంది. వీళ్ళు ₹2,00,000 చేస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు ఏంటిదని అంటే అడుగుతుంటుంటారు ₹2,00,000 మొత్తం రుణమాఫీ చేసిండ్రు అని. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటిది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ రైతులకు మాఫీ చేసింది. పూర్తి స్థాయిలో చేయలేదు. ఒక్క సెకండ్. అయితే 2 లక్షల పైన ఉన్న వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళకి ఎవరికి చేయలేదు. ఒక కార్డు మీద, రేషన్ కార్డు మీద 2-3 ఉన్నారు అనుకోండి ఒక ఫ్యామిలీలో. అవి కొంత డిస్టర్బెన్స్ అనుకోండి, టెక్నికల్ ఇష్యూస్ తోటి కానీ సరే సర్దుబాటు చేయలేకపోయిందని కూడా అనొచ్చు. అది కూడా రీజన్ చెప్తే ఇంకా బాగుండదు. అయితే అది కొంత మిగిలిపోయి ఉంటారు కొంతమంది, 10% 15% ఉండి ఉంటారు. అది కూడా చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూనే ఉంటారు. ఎందుకంటే పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా వాళ్ళు చేయాల్సింది. నా వరకు నేను చూస్తే ఏంటంటే మన కాన్స్టిట్యున్సీలో ఎంతమందికి వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది, ఎక్కడున్నా మనకు అవుతలేదా, నా ఛాయాశక్తిలో మనకున్న పరిచయాలతో కానీ ఏదైనా మనం ఇంకా కొద్దిగా మొదలు తీసుకురాగలుగుతామా ఇక్కడికి, లాస్ట్ కాకుండా. ఆకలి వేస్తున్నప్పుడే తింటే మంచిదని, ఆకలి వేసినా ఏదేసినా అయితేనేమో లాస్ట్ కన్నా పెడతారనుకోని ఆగకుండా మొదలే తీసుకురావడానికి నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నా. అందులోనే భాగంగా వెళ్తా ఉన్నాం. ఇప్పుడు చెప్తున్నాం కదా, ఈ కాలంలో డబ్బులు ఇప్పించడము, నీళ్లు తీసుకెళ్లడము, అవన్నీ చేయగలిగినాం. ఇప్పుడు అట్లనే ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, 3,500 స్టార్ట్ అయినాయండి. 3,500 అన్ని నియోజకవర్గాలు వచ్చినాయి. నేను స్పెషల్ అని కాదు, వేరే ఇంకా ఎవరో ఎక్కువ తక్కువ కాదు, అన్ని నియోజకవర్గాలు. అంటే ఎమ్మెల్యే గారి అనుచరులకే వస్తుంది, ఎమ్మెల్యే గారి పైరవిదారులకే వస్తుంది, వాళ్ళు ఎమ్మడి తిరిగే వాళ్ళకే వస్తుంది అనే అపోహలు మనం అనేక నియోజకవర్గాలు చూస్తున్నాం. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉందంటారా? నేను ఒక మాట చెప్తాను, ఎమ్మెల్యే ఎంబడి తిరిగేటోళ్ళు అందరూ ధనికులు ఉండరు, అందరూ బీదవాళ్ళు ఏముండరు. అందులో బీదవాళ్ళు లేరు అనడానికి కూడా ఏం లేదు. ఇందులో నా ఎంబడి తిరిగేటోళ్ళు బీదవాళ్ళు ఉంటే ఎవడదా ఇస్తాం. అంటే మీ కార్యకర్తలకు ఇచ్చుకుంటే మరి సామాన్య ప్రజలు 3,500 మందికి. ఇప్పుడు ఈ రోజు నేను
నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసిన వాస్తవంగా నేను ఒప్పుకుంటాను. ఓకే. నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉమ్, ఈ కల్వకుర్తి కాన్స్టిట్యూన్స్ లో మాక్సిమం పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ కి ఇవ్వాలనేది ఉమ్, ఇంటెన్షన్. ఉమ్, అక్కడ ఉన్నటువంటి నార్మ్స్ పెట్టారు. ఓకే. కొంత జాగా ఉంటేనే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం అవును, ఉంది. అవును. అదొకటి ఉంది కాబట్టి ఉమ్, జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళకందరికీ కూడా ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా వెళ్ళాం. ఉమ్, అయినా కూడా గతంలో ఏదో స్కీమ్ లో ఫిట్ అయిపోయి ఉండి ఇందిరమ్మ ఇల్లు ఇంతవరకు తీసుకొని ఉండి ఉమ్, ఉన్నది కొంత డిస్టర్బెన్స్ ఉంటది. అవును. వాళ్ళ ఇల్లు కూలిపోవడం ఏదో అవుతుంది. ఉమ్, అలాంటివి వదిలిపెట్టేసేస్తే మాక్సిమం అందరికి వస్తా ఉన్నాయి. ఉమ్, అందరు హ్యాపీగా ఉన్నారు. ఉమ్, ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద చేసినటువంటి గ్రామాలు మండలానికి ఒక గ్రామంలో తీసుకున్నాం. అది ఉమ్, ఇక్కడ మాకు 7 మండలాలు ఉంటే ఉమ్, 7 గ్రామాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేస్తాం. ఉమ్, దానికి బేస్మెంట్ అయినాయి, డబ్బులు కూడా వచ్చినాయి. ఉమ్, లక్ష రూపాయలు తీసుకుంటూ ఇంకా అవుతా ఉన్నాయి. అవి ఉమ్, స్లోగా అవుతున్నాయి. కొంతమందికి ఏముండే అంటే నీకు డబ్బులు వస్తాయా రాదా, నేను కట్టుకోగలుగుతున్నా లేదా ఉమ్, ఏంటిదనేది ఆలోచన ఉంటుంది కదా. అవును. ఏదన్నా కానీ ఆయన ముందుకు వెళ్ళిండ్రు, ఉమ్, బేస్మెంట్ అయ్యింది, వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. ఉమ్, మళ్ళీ కూడా అది విడతగా ఉమ్. 1,25,000 1,25,000 తర్వాత ఇంకోటి రూ. 1,00,000 ఇట్లా ఆ, 4 లేదు విడతలలో సార్, అంటే 4 విడతలలో ప్రశ్న ఇస్తున్నాం. ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే నాయకులకే నేను వస్తుంది, అదే చెప్పినా కదా, ఇతర పార్టీ నాయకులకు అన్ని పార్టీలలో ఎక్కడైనా నుండని కల్వకుర్తి కాన్స్టిట్యూన్స్ లో నా వరకు చెప్తున్నాను. ఇక్కడ కల్వకుర్తి కాన్స్టిట్యూన్స్ లో ఉమ్, ఖచ్చితంగా ఇల్లు లేని వాళ్లకు, బీద వాళ్లకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఈ ఇందిరమ్మ ఇండ్లు అనే స్కీమే అది. అలాగే పార్టీలకు ఉమ్, అతీతంగా పూరెస్ట్ పీపుల్ కు ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. ఉమ్, అందులో మా కాంగ్రెస్ నాతోటి తిరిగేటోళ్ళు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్త కావచ్చు, పూర్గా ఉంటే డెఫినెట్ గా ఉమ్, వాళ్ళకు కూడా వస్తుంది. ఉమ్, వచ్చినాయి, ఉమ్. వాళ్ళకు కూడా వచ్చినాయి. ఇక సార్వత్రిక ఎన్నికలు ఇప్పుడు రాబోతున్నాయి. బీజేపీలోకి ఇచ్చినాం, ఉమ్. బీఆర్ఎస్ లోకి ఇచ్చినాం. ఇచ్చిరా సార్ బీజేపీ వాళ్ళకి వచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకు లేవు? ఓకే. మీరు తీసి చూసుకోండి. మీరు వండి ఉమ్, యూ గో టు ది విలేజ్. ఉమ్, ఒకటి ఎక్కువ తక్కువ ఉండొచ్చు ఉండొచ్చు. అంతే, కానీ ఉమ్. అందరికి వచ్చినాయి. రాలేదంటే చెప్పండి. మరి ఉమ్. నేను ఇదే అంత రావాలి కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తారు సార్ మీరు? ఎందుకంటే అధికారులకు అలాంటిది చెప్పి మనం Yes, sir, పంపించినాం, sir. ఉమ్, చేసినాం. ప్రతి ఒక్క ఇల్లు నేను చూడలేను. ఉమ్, ప్రతి ఒక్క ఇల్లు కూడా ఒక ఎంపీడీఓ లేకపోతే డిఈఓ ఉమ్, పూర్తిగా చూడలేదు. వాళ్ళ అవును. టీం ఉంటుంది. ఆ టీంలో హౌసింగ్ డిఈ వాళ్ళ ఆధ్వర్యంలో ఉమ్, చేస్తారు. ఉమ్, మేమేం చెప్తామంటే ఇంకా పూర్గా ఉన్న వాళ్ళని చూసేసి చేయండి ఉమ్, అని, అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాలనేది. పూర్గా ఇన్ సెన్స్ దానికి ఫిట్ అయ్యే వాళ్ళు, అర్హత ఉన్న వాళ్ళు, ఉమ్, ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటే వాళ్ళకి ఇవ్వాలనేది పెట్టుకున్నాం. ఉమ్, అదే విధంగా చేస్తా ఉన్నారు. ఉమ్, ఇది ఒకటేసారి కాదు, మళ్ళీ 2 నెలలు 4 నెలలు పోతే మళ్ళీ ఎలాగో మళ్ళీ ఇంకొక సంవత్సరం వస్తూనే ఉంటుంది. అవును. మళ్ళీ 3,500 ఎన్నో ఇంటి వస్తాయి. ఉమ్, ధ్యేయం ఏంటిదంటే కాంగ్రెస్ కి సంబంధించి ఇప్పుడు ఖచ్చితంగా 100% పూరెస్ట్ పీపుల్ కి ఇవ్వాలనేది ఉమ్, ధ్యేయంగా పెట్టుకున్నారు. ఉమ్. మంచి స్కీమ్. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తా ఉంది, చేస్తారు. అంటే సార్ ఇప్పుడు మీరు ఒక మాట చెప్పినారు. ఇప్పుడు సార్, మీరు మీ పార్టీలకే ఇస్తారు, అవతల వాళ్ళకి ఇయ్యరన్నారు. సార్. అసలు ఎందుకు మాట్లాడుతుండ్రు ప్రతిపక్షాలైనా? మీలాంటి వాళ్ళు నాకు తెలియదు. లేదు సార్, అంటే నేనేం చేస్తానంటే సార్, నేను మా వాళ్ళకి ఇచ్చుకుంటూ ఉమ్, అవతల వాళ్ళకి కూడా ఇస్తాను. ఉమ్. ఎందుకు కానీ మీ ఇస్తాం? వాళ్ళకే ప్రయారిటీ ఇస్తారు అనేది మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా? ఎట్లా చేస్తాం? అంత పూరెస్ట్ అని చెప్పిన ఓకే వాళ్ళకు కూడా ఇవ్వకపోతే ఎనిమిటీ పెరుగుతుంది. సార్. ఇల్లు రావడం నుంచి ఇందిరమ్మ ఇల్లు ఒక బీజేపీ క్యాండిడేట్కి వచ్చింది. ఉమ్, అతను ఏం ఆలోచిస్తుంటాడు? ఉమ్, నాకు ఈ ప్రభుత్వంలో అప్పుడు ఎప్పుడు రాలేదు, ఉమ్, లేదు బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, కార్యకర్త, ఉమ్, అతనికి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇల్లు అవును. శాంక్షన్ అయింది. ఉమ్, అరే నాకు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ నాకు ఇల్లు వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని ఒక ఆలోచన అయితే లోపల ఉంటుంది. మన ఉమ్. ఇండియన్స్ అందరికి అది అయితే ఉంటుంది. అవును, అవును. దాని నుంచి మంచిగా జరుగుతుంది కదా అవును. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఉమ్, కాబట్టి నేను ఇవ్వద్దని చెప్పా. ఉమ్, మై ఇంటెన్షన్ ఈస్ వెరీ క్లియర్. ఉమ్, ఏ పార్టీ అయినా ఉండండి, పూర్ వాళ్ళకి ఇచ్చేస్తే ఆ పూర్ పీపుల్ డెఫినెట్లీ విల్ కన్సిడర్ ఎనీ డే ఉమ్, కాంగ్రెస్ పార్టీ బాగుంది, చేసింది అనేది వస్తుంది. కాబట్టి దానికోసం చేస్తా ఉన్నాం. ఉమ్. దిస్ ఇస్ ట్రూ. అంటే మీరు ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడున్న ఒక మీ మీద వాస్తవంగా వ్యక్తిగత అపోహలు ఏం లేకున్నా కూడా అంతా తన బలగం వ్యక్తి, తన వెనకాల తిరిగే నాయకులంతా కూడా బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన నాయకులనే పెట్టుకొని అధికారం చెలాయిస్తా ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు, నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు కొంత పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతుంది అనేది అక్కడక్కడ వాదనలు నడుస్తూ ఉంటాయి సార్. దీని మీద ఏం చెప్తారు మీరు? ఒకటి, కాంగ్రెస్ లోకి నేను వచ్చినప్పుడు నాతోటి కొంతమంది వచ్చిండ్రు. కాంగ్రెస్ ఆల్రెడీ చాలా మంది ఉన్నారు టచ్ లో. అయితే వాళ్ళందరూ కలిసి చేస్తేనే నేను గెలిచినాను. నాకు పాత కొత్త అనేది లేదు. మంచి గుణాలతోటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఏదైనా ఇబ్బంది అయితే
కన్సిడరబుల్ గా ఉండే విధంగా ఎవరైతే వెళ్తారో ఉమ్, వాళ్ళకు 200% నేను పనిచేయాలని అనుకుంటాను. అది పాత వల్ల కొత్త వాళ్ళ అని కాదు. ఉమ్, పాత వాళ్ళు తప్పు చేస్తుంటుంటే చూస్తూ అటనే ఊరుకోలేము. ఓకే. కొత్త వాళ్ళు వచ్చేసేసి తప్పు చేస్తుంటే అటనే కూర్చోలేం కదా. ఉమ్, అది ప్రజలకు నష్టం జరుగుతుంది, ఉమ్, పార్టీకి నష్టం జరుగుతుంది, నాకు కూడా నష్టం జరుగుతుంది. ఓకే. కాబట్టి నాకు అందరు కలిసి ఎన్నుకున్నారు కాబట్టి ఉమ్, అందరి సహకారంతో గెలిచినాను. ఉమ్. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఎక్కడ కూడా కానీ బీఆర్ఎస్ పాత నుంచి కొత్త అనేది ఉండదు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత ఎక్కువ ఉంది ఈ నియోజకవర్గంలో అనేది. మీరు కావాలని అయ్యో నేర్పిస్తే వచ్చి మాట్లాడుతున్నట్టుంది ఉపేంద్ర. లేదు సార్, ఆ రకంగా పరిస్థితి అట్లా ఎవరు అనలేదే. ఎవరు నాకైతే అట్లాంటి దృష్టికే రాలేదు. ఇప్పుడు నా తోటి ఉన్న వాళ్ళు అందరు వాళ్ళే ఉండ్రు. నేను ఒక్కరిని కూడా మార్చలే. ఇప్పుడు మీరు తీసుకుంటే పార్టీకి సంబంధించి ప్రెసిడెంట్స్, బ్లాక్ ప్రెసిడెంట్స్, తర్వాత ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, యూత్, ఎన్ఎస్ఏ ఇవన్నీ ఉంటాయి కదా. నేను ఎవరిని మార్చలే, నేను ఎవరిని పెట్టలే, ఏదో చేయలేదు.